అంటే వాళ్ళు మొదట్లో వ్యతిరేకించారు. మేము కష్టపడి కేబుల్ వేసుకోవడం ఏంది, మీకు ఇయడం ఏంటని అలా బెదిరించి తీసుకున్నారు. సపోర్ట్ చేశారు. వాళ్ళకి కరెంటు వైర్ల దగ్గర ఉన్నాయి అంటే ఇవన్నీ ఏం చేస్తారంటే సపరేట్ కేబుల్ ఎక్కడ వేసుకుంటారు వాళ్ళు, స్తంభాలు వేసుకుంటే మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి, ప్లస్ చాలా తతంగా ఉంటుంది. ఇక అట్టయితే ఎవడు చేయలేడు. కాబట్టి కరెంటు స్తంభాలకు కడితే మళ్ళీ దానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కేబుల్ వేసినందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వసూలు చేస్తున్నారు, అన్ని వసూలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర. అంత చేసి మళ్ళీ ఇదేం దోపిడీ అని అడిగేటప్పటికి సరే కొంతవరకు కంట్రోల్ చేస్తా, సరే ఓ 10 ఇవ్వండి అయ్యా అని చెప్పేసి ఓ రకంగా బతిన్లాడి తీసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అంతవరకు ఆ 7 లక్షల కేబుల్ కనెక్షన్స్కి ప్రతి నెల సక్రమంగా కేబుల్ ప్రసారాలు ఇచ్చి ప్రతి నెల సక్రమంగా ఆ ఇంటర్నెట్ ఇస్తే ఆ 7 లక్షలతో లాభాలే నడుస్తాయి. కానీ దీన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించాలనిపించుకున్నారు ప్రభుత్వం. అప్పుడు ఏం చేశారు, స్వార్థం బిగినైంది. మామూలుగా మనకు వచ్చేటటువంటి బాక్స్ ఉంటుంది కదా, సెట్ టాప్ బాక్స్, మామూలుగా 1500 అయితే వీళ్ళ దగ్గర 2500. అదేమంటే కేబుల్ ఇంటర్నెట్ కూడా ఉంటుంది అన్నారు. ఆ ఇంటర్నెట్ చూస్తే మనకి వాళ్ళున్న రోజుల్లో సెల్ ఫోన్లు లేకపోతే అదే గొప్ప అనుకునేవాళ్ళం. ఆ ఇంటర్నెట్ ఎట్ట వస్తుంటుందంటే మన దూరదర్శన్ పాతకాలంలో వచ్చే చూడండి బఫర్